ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము నిన్నటి రోజు 38వ శ్లోకం సాంఖ్యయోగంలో 38వ శ్లోకాన్ని అర్థసహితంగా తెలుసుకున్నాము. దాని ద్వారా కృష్ణ భగవానుడు అర్జునుడిని నువ్వు లాభ నష్టాలు జయాపజయాలు ఇవన్నిటి గురించి దాని గురించి ఆలోచించకు, చక్కగా లేచి నిలబడు, యుద్ధం చెయ్యి, అది నీ స్వధర్మము. అందులో పైగా మీ అమ్మ కూడా కోరుకున్నది, నీకు చెప్పింది చేయమని. కాబట్టి మీ అమ్మ ఆజ్ఞను పాటించడం నీ ధర్మము. నువ్వు క్షత్రియుడి కాబట్టి నీ స్వధర్మం అదే. అందుకని చెప్పి నువ్వు యుద్ధం చేయవలసిందే అంటే కూడా వినకపోతే అప్పుడు ఏం చెప్పాడు, దానివల్ల లాభాలు ఏంటి అంటే నీకు యుద్ధం చేస్తే విజయము లేకుంటే వీర స్వర్గం ఏదో ఒకటి లభిస్తుంది. నువ్వు గెలిచినావా అనుకో రాజభోగాలు అనుభవిస్తావు, లేదు అని అంటే నీకు స్వర్గం ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. ఒకవేళ మరణిస్తే స్వర్గానికి వెళ్తావు. కాబట్టి నువ్వు ఏమి సంకోచించకు, లేచి యుద్ధం చెయ్యి అన్న. చెప్పినా కూడా వినకపోతే అప్పుడేమన్నాడు, దానికి అపకీర్తి వస్తుంది, అప్రతిష్ట పాలైపోతావు, అందరూ అవమానిస్తారు, నిన్ను శంకిస్తారు, నువ్వు ఇంతవరకు సాధించిందంతా కూడా బూడిదలో వసిన పన్నీర్ అయిపోతుంది, నీ కీర్తి అంతా పోతుంది, అందరూ అవమానిస్తారు, అవహేళన చేస్తారు అట్లా చెప్పిండు. చెప్పినా కూడా దాంట్లో ఏమీ ఇంకా ధైర్యం రావట్లే అర్జునుడికి యుద్ధం చేయాలి అని. అయితే నేను భయపడి పారిపోవట్లేదు కదా, నా గురించి అందరికీ తెలుసు కదా అని అడుగుతూ ఉన్నాడు. అంటే అందరికి తెలిసిన వాళ్ళు శత్రువులు ఉంటారయ్యా, వాళ్ళు అవకాశం కోసం చూస్తారు. నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకపోతే నిన్ను వాళ్ళకి దొరికిపోతావు, నిన్ను మంచిగా ఆట ఆడుకుంటారు. ఇక ఓ అర్జునుడు ఇంతేనా అంతేనా చేతగానోడు ఇట్లా అంతా అవమానిస్తారు నిన్ను. దానివల్ల మరి నీకేమైనా లాభం ఉందా అంటే ఏం లాభం లేదు, నీకు పాపమే కలుగుతుంది. నువ్వు చేయగలిగి ఉండి సమర్థుడవై ఉండి ఆ పని చేయకపోతే అది పాపము. కాబట్టి నువ్వు శ్రేయస్కరమైంది చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నా, నువ్వు అన్నీ ఏం ఆలోచించకు, మాట్లాడకలే, నిలబడు, యుద్ధం చెయ్యి అని చెప్పిండు. అయినప్పటికీ యుద్ధం చేయాలి అంటే ముందుకు రావట్లేదు. కాబట్టి ఆ వచ్చే పాపం గురించి ఆలోచిస్తున్నాడు. యుద్ధం చేస్తే నేను వాళ్ళని సంవరిస్తే నాకు పాపమే కలుగుతుంది, నేను సుఖపడలేను, నేను గెలిచినా సుఖపడలేను, మరణించినా నరకానికి పోతాను అన్నాడు కదా. కాబట్టి ఈయనకి ఆత్మజ్ఞానం ఒకటే కాదు, కర్మయోగం కూడా చెప్పాలి అని ఆలోచించి కృష్ణ భగవానుడు ఈ 39వ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడండి. నేను చదువుదాము, చదివి అర్థం తెలుసుకుందాము. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో మయా పార్థ కర్మబంధం ప్రహస్యసి అన్నారు ఇక్కడ. అంటే ఏంటిది? విను, శృణు అంటే విను, ప్రహస్యసి అంటే విడువగలవు. ఏమి విడుస్తాడు? కర్మబంధాలను విడిపించుకోవాలి మనం. కర్మబంధంతోనే కదా ఇప్పుడు తాత గురువు ఇవన్నీ ఏంటి అంటూ ఉన్నాడు. అయితే అర్జున, ఇప్పటిదాకా నీకు పరమార్థతత్వాన్ని బోధించాను, దాన్ని సాంఖ్యం అంటారు. ఆ విషయాన్ని ఇంతవరకు నీకు చెప్పినా కూడా ఇక కర్మయోగ విషయాన్ని కూడా చెప్తా విను. ఈ యోగశాస్త్ర జ్ఞానం వల్ల నీ కర్మబంధాల నుండి విడిపోతావు. అయితే నీకు ఆత్మజ్ఞానం తత్వజ్ఞానాన్ని బోధిస్తే నువ్వు వింటూ ఉన్నావు, కానీ ఇంకా కర్మబంధాలతోని విడిపోలేవు. కాబట్టి ఇంకా కర్మలు చేయడానికి వెనుకకు పోతున్నావు. ఎందుకు అంటే దానివల్ల కలిగే ఫలితాలను ఆలోచించుకొని
నువ్వు కర్మలు చేయట్లేదు. కానీ కర్మలు అలా ఆలోచించకుండా కర్మలు చేసినప్పుడే నువ్వు కర్మ బంధాల నుండి విముక్తుడు అవుతావు. అంటే ఇప్పుడు మనము ఏమీ చేయకుండా సన్యాసుల్లాగా ఉండలేము కదండి. కర్మలు చేయకుండా ఉండలేము కదా. కర్మ బంధం అనేది మనకు ఉంటుంది, కర్మ ఫలము అనేది కూడా ఉంటుంది. ఒక పని చేసినప్పుడు దాని యొక్క ఫలితం మనం అనుభవిస్తాం, తప్పదు. అప్పుడే అనుకుంటాం కదా, మనకేమైనా ఇబ్బందులు రాగానే కర్మ అంటాం. మంచి పనులు మంచి ఫలితాలు వచ్చినప్పుడు కర్మ అనుకోమండి. ఏదైనా మనకు చెడు జరిగినప్పుడు కర్మ అంటాం. అదైనా కర్మనే, ఇదైనా కర్మనే. మనం చేసిన దానికే కదా మనకు ఫలితం వస్తుంది కదా. అయితే మనం చేసిన దాన్ని మంచి అనుకొని చేస్తాము, కానీ దానివల్ల చెడు ఫలితం వచ్చినప్పుడు కర్మ అనుకుంటాం. అంతే కదా. చేసేది చేసినాం, ఏం చేస్తాం, మా కర్మ ఇట్లా అయింది అంటాం. అయితే మంచిదైనా కర్మనే, చెడ్డదైన కర్మ. కానీ చెడ్డదాన్ని కర్మ అంటాం, కానీ మంచిదని కర్మ అనం. అయితే మనము కర్మలు చేయకుండా ఉండలేము. జీవిగా మా నైమిత్తిక కర్మలు ఉంటాయి, రోజు చేసేవి, తినడము, పడుకోవడము, లేవడము, మాట్లాడము, ఏదో ఒకటి. అయితే ఈ కర్మలలో మనం చేసే కర్మల వల్ల కొన్ని ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరితోనన్నా గొడవ పెట్టుకున్నాం అనుకోండి, దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా, కొన్ని రోజుల దాకా ఉంటుంది. దానివల్ల నెగటివ్గా ఉంటుందో లేకుంటే ఏదో ఒకటి ఉంటుంది. లేకుంటే మన బంధం, కర్మ బంధం ఉంటుంది. పని చేసేవాడితో మనకు బంధం ఉంటుంది. వాడు చేసిన దానికే మనం మన్నలు చేయాలి, మళ్ళా మనం చేసిన దానికి వాడు చేసిన దానికి మనము. ఇట్లా బంధాలు ఉంటాయి. అవి ఎట్లా తొలిపోతాయి? ఇప్పుడు మనము చేసి 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 పదవి విరమణ చేసిండు, రిటైర్ అయిపోయిండు అంటే ఆయన చేసే కర్మ అయిపోయింది అక్కడ, కాబట్టి బయటకు వచ్చేసిండు. అట్లనే ఈ జీవుడు జీవితాన్ని జన్మ తీసుకున్నప్పుడు చేసే కొన్ని కర్మలు ఉంటాయి. అదేమో ఉద్యోగంలో చేస్తాం, మళ్ళీ అయిపోయింది, ఇక మళ్ళీ పోయి చేయం కదా. అందులో చేయకపోయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది లింకులు పెట్టుకొని అక్కడ పనిచేసే వాళ్ళతోని మాట్లాడుతూ ఏవో ఉంటాయి, కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అవి ఇంకా వేరే అనుకోండి. అయితే ఇప్పుడు మనం కర్మలు రోజు చేస్తూ ఉంటాం మన జీవితంలో, ఉద్యోగంలోని కాదు. మనం తినడానికి పని చేసుకుంటాము, అవసరానికి మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు మాట్లాడేది కూడా మన అవసరానికే మాట్లాడం, అవసరం లేకున్నా కూడా మాట్లాడుతూ ఉంటాం. అట్లా మనం కొన్ని కర్మలు చేస్తుంటాం. ఆ కర్మల ప్రభావాన్ని మనం ఇరుక్కుపోతూ ఉంటాం. సాలీడ్లోగా అల్లుకొని ఇరుక్కుపోయినట్టు మనం చేసే కర్మలలోనే మనమే చిక్కుకుంటాం అన్నమాట. అయితే అట్లాంటి బంధాలు ఏర్పడతాయి మనకు. రోజు వీళ్ళతోని ఇది చేయాలి, వాళ్ళతో అది చేయాలి, వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడాలి. ఇప్పుడు బిడ్డలు ఉంటారు, కొడుకులు ఉంటారు, వీళ్ళందరితోని అంటే మనకు ఆ కర్మ బంధాలు అనేవి చిక్కు ముడిలాగా ఉండి దాంట్లో ఇరుక్కుపోతాం. ఆ బంధాలు అనేవి విడగొట్టుకోవాలి. మనము ఫలితాల గురించి ఆలోచించద్దు. ఏ పని చేసినా కూడా ఫలితం ఆలోచించకుండా మనము చేయవలసిన కర్మలు చేసుకుంటూ వెళ్ళడం కర్మయోగం. ఇక్కడ ఏమన్నాడు? లాభ నష్టాలు జయాపజయాల గురించి పట్టించుకోకు, సమంగా తీసుకొని నువ్వు యుద్ధం చెయ్యి. నాకు జయం వస్తుందా, లేకుంటే నేను మరణిస్తానా, నాకు ఏం లాభం వస్తుంది అనేది నువ్వు దాన్ని, అదే కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? వాళ్ళని చంపితే పాపం వస్తుంది అంటుండు. ఎవడైనా గెలవాలని చేస్తాడు, గెలవాలని చేసినప్పుడు ఎదుటోడిని సంహరిస్తేనే కదా యుద్ధంలో మరి జయం అవుతుంది, జయం వస్తుంది. మరి అట్లాంటప్పుడు చంపితే పాపమాయే, జయం రావన్నాయే, ఎట్లా? ఈ ఆలోచన వ్యతిరేకంగా ఉంది కదా. కాబట్టి నువ్వు జయము అపజయము వస్తుందా అని ఆలోచించకుండా యుద్ధం చేయన్నాడు. అంటే ఈయన ఏం ఆలోచిస్తున్నాడు మరి? ఇంకా సంశయము అంటే కర్మలు చేసుడు అవసరమా ఇప్పుడు నేను యుద్ధం? ఇంకా
యుద్ధం చేయకుండా తప్పించుకోవాలి అంటే రాగద్వేషాలకు మోహానికి గురి అయిపోయిండు. ఆ రాగద్వేషాల వల్ల ఏం జరుగుతుంది అంటే నేను యుద్ధం చేయలేకపోతుండు, నేను కర్మ చేయలేకపోతుండు. ఆ కర్మ చేయకపోతే ఏం నష్టము అంటే మనం చేయాల్సిన కర్మలు మనం చేయకపోతే ఎప్పటికైనా చేయాల్సిందే, తప్పదు. మనకు అంటే కేటాయించిన కర్మలు ఎప్పటికైనా మనం చేయాలి. చేయకుంటే మళ్ళీ ఇంకో జన్మెత్తైనా చేయాలి. ఆ కర్మ చేసి దాని ఫలితాన్ని ఆశించకుండా ఉంటే మనం దాని నుండి విముక్తి పొందుతాం అన్నమాట. ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయండి, మనం చేస్తుంటే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా చేయాలి. ఇప్పుడు మార్కెట్ పోయి కూరగాయలు తేవాలి అంటే అది మనకు మార్కెట్ కూడా ఇష్టం లేకున్నా మన కుటుంబం కోసం మనం ఆ పని చేయాలి, పోయి తీసుకురావాలి. అంటే కొన్ని అట్లా కర్మలు ఉంటాయి, మనకి ఇష్టాలతోని మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించి చేసే పనులు కొన్ని ఉంటాయి. అట్లా ఏది ఆలోచించి చేసినా మనము లాభం అనుకొని చేసినా నష్టం రావచ్చు. కానీ ఆ నష్టం వచ్చింది అని బాధపడకు, లాభం వచ్చింది అని సంతోషపడకు అంటే ఎవరు ఉంటారండి? ఏదో వట్టి ఎందుకు చేస్తారు? లాభం కోసమే కర్మ చేస్తుండు, వ్యాపారం. అయితే మరి అంతా ఉండాలి అంటే మనకు ఆ జ్ఞానం అనేది ఉండాలి. కొంతవరకు మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడే మన ధర్మాన్ని కూడా మనం నిర్వర్తించగలుగుతాము. మనకు లాభం లేని పని చేయొద్దు అని మనకు అధర్మంగా ప్రవర్తించి లాభాన్ని పొందితే కూడా దానివల్ల లాభం ఉండదు. మళ్ళీ అది ఇప్పుడు ధర్మంగా చేస్తే లాభం రావట్లేదు అని అధర్మమైన పని చేసి లాభాలు పొందినవు అనుకో, మరి నువ్వు పొందిన లాభం కూడా మనకు ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి నువ్వు కర్మ బంధం నుండి బయటకు రావాలి అంటే కర్మలు చేయాలి అనే విషయాన్ని నీకు బోధిస్తా. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అసలు అనేది ఇప్పుడు నీకు బోధించదలుచుకున్నా నేను. కాబట్టి నువ్వు శ్రద్ధగా విను అని అర్జునుడిని ప్రిపేర్ చేస్తుండు ముందే. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు? ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిండు ఒకటి, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఓహో, నువ్వు ఈ కర్మ ఫలితాన్ని ఆలోచించి నువ్వు యుద్ధం చేయలేకపోతున్నావు కాబట్టి నీకు కర్మ యోగం గురించి జ్ఞానాన్ని కలిగిస్తా. ఆ జ్ఞానం వల్ల నువ్వు కర్మ బంధాల నుండి విముక్తుడు అవుతావు. మనం కర్మలు చేయక తప్పదు, కానీ చేసిన వాటి యొక్క ఫలితాన్ని, కర్మ ఫలాన్ని ఆశించకుండా చేసినప్పుడు మనము మోక్షానికి అర్హులమవుతాం. కర్మ బంధాలు విడిపోతాయి. కాబట్టి అయినా కూడా నువ్వు యుద్ధం చేయవలసిందే. నువ్వు ఏ రకంగా చూసినా యుద్ధం చేయాలి ఇప్పుడు, అది నీ ధర్మం అని తెలియజెప్పడం కోసము కర్మ యోగాన్ని ప్రారంభిస్తున్నానని చెప్తూ ఉన్నాడు అర్జునుడికి ఈ 39వ శ్లోకంలో. మరి 40వ శ్లోకంలో మనం సాయంత్రం కలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.